హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 11. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఎక్కడ పట్టుకున్నా జారిపోతున్నావు అని ధరణి నడుము మీద ఉన్న ఓనీని పక్కకి జరిపి కసుక్కుని ముద్దు పెడతాడు. సూర్య చేసిన పనికి ధరణి నిలువెల్లా వణికిపోతూ, ఎందుకు సార్ నన్ను సతాయిస్తున్నారు? అర్ధరాత్రి ఒక ఆడపిల్ల గదికి వచ్చి ఆ ఇష్టంతో పని లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్టేనా సార్? మీ మనసుతో ఆలోచించి చెప్పండి అంటుంది. దుఃఖం పొంగుకొస్తుంటే సూర్య ఎలాంటి భావం లేకుండా ధరణి మీదకు చేరిపోయి మెడ వెనుకకు చేతిని పోనిచ్చి ధరణిని దగ్గరకు లాక్కుని ఆమె లిప్స్ని తన లిప్స్తో మూసివేస్తాడు సూర్య. అతని ఉక్కు చేతులతో తన నడుము నలిగిపోతుంటే కళ్ళు గట్టిగా మూసిన తన కళ్ళుని తెరిచింది. నిండా నీళ్లతో ఆమె సీరియస్గా చూస్తున్న అతని షార్ప్ కళ్ళలోకి తన కళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతుంటే చూపుల దాటికి నిలవలేక వాల్ చేస్తుంది తన రెప్పలను. పెదవులపై ఉన్న పంటి గుర్తులు చేరువెడుతుంటే గుంజుకుంటుంది. అతని నుంచి 10 నిమిషాల తర్వాత ఆమెను వదులుతాడు సూర్య. అతని షర్ట్ కాలర్ పట్టుకుని, ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు? అసలు ఎవరు మీరు? ఏంటి సార్ మీకు నాకు సంబంధం? నన్ను తాకే రైట్స్ ఎవరిచ్చారు మీకు? ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? మీకు నాకు ఓన్లీ బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ అంతే, అంతకు మించి ఏం లేదు. నేను చేసిన చిన్న పొరపాటుకు ఎందుకు ఇలా హింసిస్తున్నారు నన్ను అని గుండెల్లో గూడు కట్టుకున్న బాధనంతా కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లతో ఆవేదనలో ఆవేశంలో అరుస్తూ అడుగుతుంది ధరణి. ఏంటే గొంతులేస్తుంది? హా, నా కాలర్ పట్టుకుని అడిగే ధైర్యం వచ్చిందా? దీనికి కూడా కంపల్సరీ పెద్ద పనిష్మెంట్ ఇస్తానని తీరిక చూసుకుని ఇస్తాను. ఏంటి సంబంధం అని ఏదో వాగుతున్నావు? అయితే విను. యు ఆర్ మైన్, ఆల్వేస్ మైన్. యువర్ మై ప్రాపర్టీ, దట్స్ వై. సూటిగా చెప్పి షాక్లో ఉన్న ధరణిని తేరుకునేలోపే పెదవులను మళ్ళీ మూసివేస్తాడు గాఢంగా. ఆమెను కదలనివ్వకుండా కౌగిల్లో బంధించి ముద్దును ఆపకుండా కంటిన్యూ చేస్తాడు సూర్య. ఆమె చెంపలపై చేరిన కన్నీళ్లను పెదవులతో వదులుతాడు. ధరణి మాత్రం కళ్ళు తెరవకుండా జలజల కణతల నుండి జారుతున్న వాటిని చూసి, ఏయ్ హే టీయర్స్, ఏడుస్తూ ఉంటే చంపేస్తా అని చెప్పగా అని చురుగ్గా చూసి లేచి నుంచుంటాడు. ధరణి ఏడుపు ఆపుకుంటూ వస్తున్న వెక్కిళ్ళ సౌండ్ని విని కోపంగా ఎలా వచ్చాడో అలాగే బాల్కనీలో నుంచి ఒక జంప్ చేసి దూకి కారుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య చేసిన పనులు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటే అలాగే ఏడుస్తూ ఎప్పుడుకో నిద్రపోతుంది ధరణి. స్వప్న నిద్ర పట్టక సూర్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన బుర్రలో ఏదో ఆలోచన వచ్చి సడన్గా లేచి కూర్చుంది. ఇక్కడ స్వప్న గురించి చెప్పాలి. భువనశేఖర్ లక్కీకి ఒక్కగానో ఒక కూతురు. స్వప్న శేఖర్ బిజినెస్ చేస్తూ లండన్లోనే ఉంటారు. స్వప్న ఎంబీఏ పూర్తి చేసింది. తను 5.5 హైట్తో స్లిమ్గా చాలా అందంగా ఉంటుంది. అల్లరి పిల్ల, పెద్దల మాటలకు ఎదురు చెప్పదు. ముఖ్యంగా భువన అంటే చాలా భయం. మొత్తానికి చాలా మంచి అమ్మాయి తను. స్వప్న లేచి నెమ్మదిగా డోర్ తీసుకుని బయటికి వచ్చింది. డోర్ దగ్గరికి వెళ్ళి పిల్లిలా నడుచుకుంటూ విజయ్ రూమ్ దగ్గరికి వెళ్ళింది స్వప్న. తలుపు నెట్టి చూసింది. లాక్ వేయలేదు అనుకుంటా. తేరుకుని ఉంది. వెంటనే ఎవరైనా చూస్తారేమో అని లోపలికి దూరి తలుపు వేసేసింది స్వప్న. వర్క్లో ఉన్న విజయ్ స్వప్న వచ్చి తలుపు లాక్ వేసేసరికి షాక్ అయ్యాడు విజ్జు. హే, పిచ్చి పట్టిందా నీకు? ఇలా ఈ టైంలో నా రూమ్లోకి ఎందుకు వచ్చావే అంటూ బేస్ వాయిస్లో అరిచాడు. స్వప్న విజయ్ అరుపుకి కంగారు పడిపోయి వెంటనే తన చేత్తో విజయ్ నోటిని మూసేస్తుంది. ష్,
ఎందుకు అలా అరుస్తావు అని చిన్నగా చెప్పింది. ఆమె చేతులు అతడి పెదవులను తాకగానే సైలెంట్ అయిపోయాడు. స్వప్న చేసిన పనికి చిర్రెక్కుతూ వచ్చింది. విజయ్కి కోపంగా తన పెదవుల మీద ఉంచిన ఆమె చేతిని లాగేసి గట్టిగా పట్టుకున్నాడు. ఏయ్, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఆపి మర్యాదగా ఇక్కడి నుండి పో అన్నాడు కోపంగా. ఎర్రబడ్డ కళ్ళెర్ర చేసి ఆ చేతిని గట్టిగా పట్టుకునేసరికి స్వప్న భయపడిపోయింది. అతి కష్టం మీద ధైర్యం తెచ్చుకుని విజయ్ రూంలో వచ్చింది పాప. ఇప్పుడు విజయ్ అరుపులు వినేసరికి భయపడిపోయింది. సైలెంట్గా కదలకుండా నిల్చుంది. స్వప్న నుంచి ఎలాంటి కదలిక లేకపోయేసరికి స్వప్న చేతును పట్టుకుని రూంలో నుండి బయటికి లాక్కెళ్తున్నాడు విజయ్. బావా, బావా, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ప్లీజ్ బావా అని అక్కడ ఉన్న సోఫాని గట్టిగా పట్టుకుంది. ఏయ్, వదులు, దాన్ని వెళ్ళు నా రూంలో నుంచి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అరిచాడు. స్వప్న తలదించుకుని ఊహూ, నేను వెళ్ళను, నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. ఏం మాట్లాడాలి అని చేతులు కట్టుకుని నిల్చుంటాడు విజయ్. స్వప్న టెన్షన్గా చేతులు నలుపుకుంటూ, ఎందుకు బావా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్కి రిప్లై ఇవ్వవు. 2 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వస్తే కనీసం నా వైపు చూసి కూడా పలకరించలేదు. నేనంత కానిదాన్ని అయిపోయానా నేను? ఏ తప్పు చేశాను బావా అంటూ ఏడుస్తూ అడుగుతుంది స్వప్న. విజయ్ స్వప్నని అలాగే చూస్తూ, ఏం మాట్లాడాలి? అన్నయ్య కాబోయే భార్యగా మాట్లాడాలా? ఆ మాట చెప్పేటప్పుడు అతని గొంతు వణికింది. లేక నా మరదలుగా మాట్లాడాలా? ఆ మాటకు చురుగ్గా విజయ్ వైపు చూస్తుంది స్వప్న. స్వప్న, నేను చెప్పనా? సూర్యబావని పెళ్లి చేసుకుంటానని. అసలు ఆ విషయమే నాకు తెలీదు. చేసిందల్లా పెద్దవాళ్ళైతే నన్నెందుకు తప్పడతావు బావా నువ్వు అని అడుగుతుంది స్వప్న. విజయ్, అసలు నువ్వు ఈ మాటలన్నీ అనవసరం స్వప్న, ముందు బయటికి వెళ్ళు అంటాడు సీరియస్గా. స్వప్న 2 నిమిషాలు అలాగే చూస్తుంది విజయ్ వైపు. విజయ్ అసలు తను ఎవరో అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. విజయ్. స్వప్న 2 నిమిషాలు విజయ్ని అలాగే చూసి ఫాస్ట్గా వచ్చి విజయ్ని హత్తుకుని, ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తుంది. నేను నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను. చావనైనా చేస్తాను కానీ నిన్ను తప్ప ఎవ్వరి దగ్గరికి రానివ్వను అని పెదవుల మీద గట్టిగా 2 నిమిషాలు ముద్దు పెట్టి ఫాస్ట్గా తన రూంలోకి వెళ్ళిపోతుంది. విజయ్ షాక్ అయ్యి అలాగే మంచం మీద పడిపోతాడు. మరుసటి రోజు ఉదయం స్వప్న, విజయ్ ఎవరికి వారు ఆఫీస్కి వెళ్తారు. విజయ్ ఎండీగా పోస్ట్ తీసుకుని జాయిన్ అయితే స్వప్న నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అవుతుంది. కానీ ధరణి, స్వప్న ఒకరినొకరు పరిచయం చేసుకుని మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. 3 రోజుల నుంచి సూర్య ఫుల్ బిజీ అయిపోతాడు. తను చేసే అన్ని కాంట్రాక్షన్స్లో మొత్తం నకిలీ సరుకు వచ్చిందని, ఎవరో కావాలని నకిలీ సరుకు తన కంపెనీ పేరు చెప్పి పంపించారని తెలిసింది సూర్యకి. ఆ పనిలో బిజీ అయిపోయారు సూర్య. పర్సనల్ సెక్యూరిటీ అయిన సెల్వా ఫోన్ చేశాడు. వాళ్ళని పట్టుకున్నాడు. తొందరగా రమ్మని చెప్తాడు సూర్యని. సూర్య వెళ్తూ వెళ్తూ రాహుల్ని, విజయ్ని కూడా తీసుకువెళ్ళడం మొత్తం. ఈ 3 రోజుల్లో కంపెనీ పేరుని చెడగొట్టాలి అనుకున్న కంపెనీల డైరెక్టర్ని తెచ్చి పడేశాడు. సెల్వా ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారు. వణికిపోతున్నారు. అప్పటికే ఒక 2 కోటింగ్ అయింది. సూర్యతో పెట్టుకుని పెద్ద తప్పు చేశారని ఇప్పుడు అర్థమైంది. మీ జోలికి రాము, మా వ్యాపారాలు మేము నిజాయితీగా చేసుకుంటాము, వదిలేయండని ఎంత బ్రతిమలాడుతున్నారో కానీ సూర్య వినే పరిస్థితిలో లేడు. అతని కోపం, సునామీ రెండూ ఎక్కువే. ఒకసారి వచ్చిందంటే దానంతట అదే తగ్గాలి కానీ ఎవరో చెప్తే తగ్గేది కాదు. సూర్య హ్యాండ్ కప్స్ మడుచుకుంటూ వాళ్ళ ముందు నిలబడ్డాడు. అతను భయంగా నిలబడగానే అందరిలో భయం వేసింది. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయము, వదిలేయండి
అని సూర్యాని ప్రాధేయపడ్డారిద్దరూ. మీరు మనుషులేనా? కేవలం మీ స్వార్థం కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకోవాలని చూసారో తెలుసా? మీరు అలా చేస్తే మా కంపెనీ నేమ్ పోతుందనుకున్నారు కానీ అక్కడ ఎంతో వేల మంది జీవితాలు, వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలుసుకున్నారా? మీరు పంపిన నకిలీ సరుకు చెక్ చేయకుండా కన్స్ట్రక్షన్ జరిగి ఉంటే, ఏమైనా తేడా జరిగితే అవి కూలిపోయి ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోయి ఉండేవి. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని నమ్మి డీల్ కుదుర్చుకుంటున్నారంటే వాళ్ళ భావి తరాలకు పనికి వస్తుంది అని. అలాంటిది మీరు చేసిన పని వల్ల రేపన్న రోజు ఏదైనా జరిగితే వాళ్ళు ప్రాణాలు మిగులుతాయా? మిమ్మల్ని క్షమించాలా నేను? పొరపాటుని క్షమిస్తాను కానీ తప్పును, నమ్మక ద్రోహాన్ని కాదు. వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు అప్పటికి అర్థం కాలేదు వాళ్ళకి. ఎస్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి దెబ్బ కొట్టాలని చూశారు కానీ ఇదంతా ఆలోచించలేదు. కానీ సూర్య ఏం చేస్తాడా అని భయంతో కూర్చున్నారు వాళ్ళంతా. సూర్య సెల్వ వైపు చూస్తూ ఇక్కడున్న వాళ్ళందరికీ బాడీలో ఏ ఒక్క పార్ట్ పని చేయకూడదు. మినిమం 1 ఇయర్ హాస్పిటల్లో బెడ్ మీద పడి ఉండాలి. ఇంకోసారి ఇలాంటి పని చెయ్యాలి ఆలోచన రావాలంటే భయంతో వణికిపోవాలి అని అంటాడు. ఆ మాట వినగానే రాహుల్, విజయ్ షాక్ అయ్యారు. విజయ్ వెంటనే సూర్య ముందుకు వచ్చి, అన్నయ్య, వార్నింగ్ ఇవ్వచ్చుగా, సరిపోతుందిగా, ఇంతమంది ఉన్నారు, ఒకసారి ఆలోచించు అని అంటాడు విజయ్. నేను నిర్ణయం తీసుకున్నాక మార్పు ఉండదు విజ్జు. డో డూ వాట్ ఐ సే అని వెనక్కి తిరిగి చూడకుండా యాటిట్యూడ్గా స్టైల్గా సిగరెట్ వెలిగించి తాగుతూ వెళ్తాడు సూర్య. విజయ్ వాళ్ళ అన్నయ్య నిర్ణయానికి కళ్ళు తేలేస్తాడు. రాహుల్ కొంచెం తెలుసు కానీ మరీ ఇంత భయంకరంగా నిర్ణయాలు తీసుకుంటాడని తెలీదు. ఆ టైంలో సూర్యని చూస్తే విజయ్కి, రాహుల్కి చెమటలు పడతాయి. సెల్వాకి ఇదంతా అలవాటే అయినట్టు తన బాస్ చెప్పిన పనిని మొదలు పెడతాడు సెల్వ. కొన్ని క్షణాల్లో ఆ ప్రదేశం అంతా వాళ్ళ అరుపులతో నిండిపోయింది. సూర్య బిజినెస్లో మొహం చేసి తప్పుడు పనులు చేయాలనుకుంటే అది సూర్య వరకు రానంత వరకే. ఒకసారి వస్తే ప్రాణం ఉన్న జీవోత్సవాలుగా మిగిలిపోతారు. అలా ఎంతమందిని మూడో మనిషికి తెలియకుండా మట్టు పెట్టాడు అతనికే తెలీదు. అక్కడి వారి కేకలు వినలేక విజయ్, రాహుల్ ఫాస్ట్గా బయటకు వచ్చేస్తారు. అప్పటికే సూర్య కార్ గేటు దాటి బయటికి వెళ్ళిపోయింది. వెంటనే విజయ్, రాహుల్ ఫాలో అయ్యారు. సూర్య నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెనకాల రాహుల్, విజయ్ వచ్చేస్తారు ఆఫీస్కి. టైం చూస్తే 9 కూడా కాలేదు. దేవుడా, ఇంత ఉదయాన్నే వచ్చేవాడు ఈయన ఒక్కడే అయ్యుంటాడు అని ఏడుపు మొహం పెట్టుకుని రాహుల్ వైపు చూస్తాడు. ఇప్పుడే ఏమైంది బామర్ది? ముందు ముందు చూద్దువు గాని నీ అన్న శాడిజం ఇది శాంపిల్ మాత్రమే. పని రాక్షసుడు. వెంటనే విజయ్, రాహుల్కి మెసేజ్లు వస్తాయి. నన్ను పొగిడే ప్రోగ్రాం తర్వాత పెట్టుకోండి, ముందు నా ఛాంబర్కి రండని. పని రాక్షసుడు ముందు వెనుకే అన్ని చోట్ల చెవులు కళ్ళు ఉంటాయి అని అంటాడు సూర్య. ఎవరో పెళ్లి చేసుకుంటారు కానీ భూదేవంత ఓర్పు ఉండాలి. మహాతల్లి అనుకున్నారు వాళ్ళిద్దరూ. టిఫిన్ చేస్తున్న ధరణికి మాత్రం విపరీతమైన పొలమారు దగ్గు వచ్చేస్తుంది. ఎన్ని నీళ్లు తాగినా కంట్రోల్ కావడం లేదు. కొన్ని క్షణాల్లో తేరుకున్న తర్వాత టిఫిన్ చేసి ఆఫీస్కు బయలుదేరుతుంది ధరణి. సూర్య ఛాంబర్కి వెళ్తారు విజయ్, రాహుల్. సూర్య చేతికి ఒక ఫైల్ ఇచ్చి, ఇది చాలా ఇంపార్టెంట్ కాంట్రాక్ట్, నువ్వు స్వప్న దగ్గరుండి చూసుకోండని. విజయ్ వెంటనే, అది ఎందుకు, నేను ఒక్కడనే మేనేజ్ చేసుకోగలను అంటాడు. సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి, సర్లే, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను అని అంటాడు విజయ్. సూర్య రాహుల్ వైపు చూసి, నువ్వు రేపు బెంగళూరుకి వెళ్ళాలి, అక్కడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది కంప్లీట్ చేసుకునిరా అని చెప్తాడు. సరే అని ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. బాస్ కోసం నించున్న ధరణి స్వప్నను చూసి తన ముందుకు స్కూటీ ఆపుతుంది. హాయ్ ధరణి, ఆఫీస్కేనా, రా వెళ్దాం అంటుంది. నీకెందుకులే శ్రమ, వద్దులే అంటుంది ధరణి.
నీకు మొహమాటం చాలా ఎక్కువ ధరణి అని నాకు తెలుసు కానీ రా వెళ్దాం అని ఇద్దరూ కలిసి వెళ్తారు ఆఫీస్కి. ధరణి నేను వచ్చిన రోజు నువ్వు చాలా అంత హ్యాపీగా లేవు. ఈ 3 రోజుల నుంచి చాలా హ్యాపీగా ఉన్నావేంటి? సంగతి ఏంటి? అంటుంది స్వప్న. హహహ, ఈ 3 రోజుల నుంచి బీస్ట్ ఫుల్ బిజీగా ఉన్నాడు. నన్ను టార్చర్ చెయ్యట్లేదు. అందుకే నేను ఫుల్ హ్యాపీ అంటుంది. బీస్ట్ ఎవరు ధరణి? ఇంకెవరు, మన బాస్ అంటుంది ధరణి. స్వప్న సడన్ బ్రేక్ వేసి నీకు మన బాస్తో ఏంటి ప్రాబ్లం అంటుంది ఆశ్చర్యంగా. నీకదంతా నేను చెప్పలేను కానీ బీస్ట్ పెద్ద సైకో. సార్కి నేను పేరు పెట్టానని ఎవరికీ చెప్పమాకు. ఆ బీస్ట్కి తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు. పద వెళ్దామంటుంది. ఇద్దరూ నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళేసరికి వాళ్ళని కోపంగా చూస్తాడు మన హీరో సూర్య. ఇక ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.